మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. టీఎస్ హైకోర్టుకి సంబంధించినటువంటి అప్డేట్ అనేది చిన్న అప్డేట్ అనమాట. ఓకే, సో ఎందుకు అంటే ఇప్పుడు ప్రెసెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది కదా ఆఫీస్ సబార్డినేట్కి. సో దానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్. ఓకే, సో దాని గురించి తెలుసుకుందాం. ఇఫ్ దిర్ ఇస్ అ టైమ్, సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, ఇలాంటి మరెన్నో అప్డేట్ ఇన్ఫర్మేషన్స్ అనేవి మీరు మన ఛానల్లో తెలుసుకోవాలి అనుకుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, అయితే విషయం ఏంటి అంటే ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేసిన వాళ్ళు క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్, కానీ దీనికి హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేశారు. ఓకే, సో ఎగ్జామ్ కూడా రాశారు. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది కదా, ఆ జరిగినటువంటి నేపథ్యంలో లైక్ ఇప్పుడు ఎవరైతే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారో సో వాళ్ళు కొంచెం ముందుగానే జడ్జెస్ ముందుగానే మనకి చెప్పడం జరుగుతుంది. ఎవరైనా హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటే సో ఇక్కడ నుంచి మీరు దయచేసి వెళ్ళిపోండి అని మనకి చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇది ఒక్కరోజుగా దాని క్వాలిఫికేషన్ తగ్గట్టు అది మినిమం 10th క్లాస్ కాబట్టి వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్కి ఎలిజిబుల్. మిగతా హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎవరు దీనికి ఎలిజిబుల్ కాదు. కానీ చాలామంది అయితే అప్లై చేశారు. ఓకే, కానీ నెక్స్ట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఓకే ఉద్యోగం వచ్చేసింది, చాలా మీరు హోప్గా ఉన్నారు, కానీ ఇప్పుడు ఏం కాదు, కానీ తర్వాత మీకు ఫ్యూచర్లో మాత్రం దానివల్ల చాలా ప్రమాదం అయితే ఉంది. ఇప్పుడు మనకి ఎవరికి తెలియదు కదా, నా క్వాలిఫికేషన్ ఇదే కదా అని మనం లైట్ తీసుకుంటాం. కానీ ఏదో ఒక సందర్భంలో మన క్వాలిఫికేషన్ 10th క్లాస్ కాదు, లైక్ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఉన్నప్పుడు మన పైన వాళ్ళు యాక్షన్ అయితే తీసుకుంటారు. ముందుగా మనకి వాళ్ళు మెమో అనేది పంపిస్తారు. మెమో పంపించిన తర్వాత అప్పుడు వాళ్ళు వీలైతే వాళ్ళకి ఛాన్స్ కూడా ఉంది. ఎందుకు అంటే మన పైన వాళ్ళు క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ మనకు ప్రతి చోట చెప్పారు దీనికి ఎలిజిబుల్ పలానా అంటే పలానా. హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి వేరేగా ఇంకా చాలా వేకెన్సీస్ ఉన్నాయి, చాలా పోస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ పోస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఆ పోస్ట్కి మాత్రమే అప్లై చేయాలి అని. ఓకే, సో ఎంత స్ట్రాంగ్గా ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ టైం 2019లో నోటిఫికేషన్ వచ్చింది, అప్పుడు కూడా సేమ్ 2022లో కూడా వచ్చింది. అప్పుడు కూడా చాలామంది ఏం చేశారు, హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండేవాళ్ళు కూడా అందరూ ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్కి అయితే వెళ్ళారు. కానీ మనం న్యూస్ పేపర్ కనుక చూసినట్లయితే చాలామందిని ఇప్పుడు దాదాపు ఒక 8 to 9 మెంబర్స్ వరకు ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా ఈ విషయం తెలిసి చేస్తే తప్పు, అది తెలియకుండా ఎవరైనా బై మిస్టేక్ ఇంకా దీన్ని నేను వెళ్ళాలనుకుంటున్నాను అని ఎవరైనా తప్పు చేస్తే కనుక సో ఖచ్చితంగా తర్వాత వాళ్ళపైన యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్తున్నా అంటే మీరందరూ మా స్టూడెంట్స్ కాబట్టి మీ యొక్క సెక్యూరిటీ మాకు ఇంపార్టెంట్ కాబట్టి మేము మీకు ఇంత స్ట్రాంగ్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని మీరు అందరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. పైగా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా చాలా స్ట్రిక్ట్గానే జరుగుతుంది. ఓకే, ఎందుకంటే వాళ్ళు వెళ్ళంగానే ఏం అడుగుతున్నారు, ఖచ్చితంగా టీసీ అడుగుతున్నారు. టీసీ ఖచ్చితంగా, ఎందుకంటే టీసీ ఉంటే వాళ్ళు నెక్స్ట్ ఇంకా వీళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు కాదు అని వాళ్ళకి తెలుస్తుంది కదా. సో ఫస్ట్ నాది పోయింది లేదంటే నాది ఏదో అయ్యింది ఇది షాకులు చెప్తే వాళ్ళు నమ్మరు. టీసీ ఉందంటే నీ క్వాలిఫికేషన్ ఇదే అని వాళ్ళు స్ట్రాంగ్గా నమ్ముతారు. కాబట్టి టీసీ మ్యాండేటరీ. అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ కూడా అడుగుతున్నారు. అంటే నాది ఏ డిస్ట్రిక్ట్, నేను ఎక్కడ చదివాను, నేను ఎంతవరకు చదువుకున్నాను అన్నదంతా కూడా అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాటల్లో మాట్లాడుతూ మీరు డిగ్రీ ఎక్కడే కదా చదివారు, ఇంటర్ మీది మొన్నే కదా అయింది, ఈ ఊర్లో అయింది కదా. సో ఇలా అంటే మనకు తెలియకుండానే వాళ్ళు మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది లాగడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో కేవలం ఎవరైతే 10th క్లాస్ వాళ్ళు మాత్రమే వెళ్ళండి, హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు దయచేసి దానికి వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు హైకోర్టు అవుతుంది, నెక్స్ట్ ఎలాగో డిస్ట్రిక్ట్ కోర్ట్ కూడా ఉంది. కాబట్టి ఏ క్వాలిఫికేషన్ తగ్గట్టు వాళ్ళు మాత్రమే ఆ యొక్క దానికి వెళ్ళండి. దయచేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా మీరు పాటించండి, మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. ఓకే, హోప్ యూ కెన్ అండర్స్టాండ్. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.